ఒక పెద్ద గదిలో ఎన్నో గాయాలతో వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు, యువకులు కూర్చుని ఉన్నారు. అందరి ముఖాల్లోనూ భయంతో కూడిన నొప్పి స్పష్టంగా కనిపిస్తుంది. కొందరికి చేతులు, కొందరికి కాళ్ళు, కొందరికి నడుము దగ్గర దెబ్బలు తగిలి ఉన్నాయి. ఒళ్ళంతా నొప్పులు, నడవలేకపోతున్నారు. ఒక నర్సు చిన్న ట్రేలో కత్తెర్లు, బ్యాండేజీలు, డ్రెస్సింగ్ క్లాత్ తీసుకుని గదిలో తిరుగుతుంది. ఒకరికి రక్తం తుడుస్తుంది, మరొకరికి ప్లాస్టర్ వేస్తుంది. కానీ ఎవ్వరి గాయాలు సాధారణ చికిత్సతో తగ్గేవి కావు. కొందరికి కాళ్ళు విరిగాయి, కొందరికి చేతులు ఫ్రాక్చర్ అయ్యాయి, మరికొందరికి నడుమంతా చచ్చుబడిపోయింది. ప్రతి ఒక్కరూ నొప్పితో అల్లాడుతూ నర్సును పిలుస్తున్నారు. ఆమె మాత్రం సహనం కోల్పోకుండా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చికిత్స అందిస్తుంది. సరిగ్గా అదే సమయంలో తలుపు దగ్గర ఎవరో తట్టిన శబ్దం వచ్చింది. నర్సు తలుపు తెరవడానికి ముందుకు వెళ్ళింది. అప్పుడు గదిలో ఉన్న రోగుల్లో ఒక వ్యక్తి, "ఇప్పటికే ఇంతమంది ఉన్నాం, నీకు మమ్మల్ని చూసుకోవడమే కుదరడం లేదు, మరి కొత్త వాళ్ళని ఎందుకు లోపలికి తెచ్చుకుంటావు?" అంటూనే ఇంకాస్త ఆవేశంగా, "ఈ గదిలో మేము ఉండడానికే స్థలం లేదు, మీ అధికారి ఏమైనా ఆలోచిస్తున్నాడా? ఇంతమందిని ఒక్కసారిగా తీసుకురావడం ఏంటి? మా బాధ ఎవరికీ పట్టదా? మా కుటుంబ సభ్యులు ఏమయ్యారు? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మాకు గాయాలైనా వాళ్ళు పట్టించుకోరే? అసలు దేవుడు ఉన్నాడా?" అని బాధపడుతూ చెప్పాడు. అయినా నర్సు ఆవేశపడకుండా పైనుంచి ఆదేశాలు వచ్చాయి, "తలుపు తెరవాల్సిందే" అంటూ వెళ్ళి తలుపు తీసి ఆమె తలుపు తీయగానే మరో 18 మంది గాయపడిన వాళ్ళు లోపలికి వచ్చారు. వయసులో చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, మహిళలు, పురుషులు అందరూ బాధతో, నొప్పితో కేకలు వేస్తూ గదిలోకి వచ్చారు. ఆ గది అంతా క్షణాల్లో ఏడుపులతో నిండిపోయింది. కొంతమంది చేతులు పైకి ఎత్తి, "దేవుడా, మాకేమిటి శిక్ష? ఎందుకు మమ్మల్ని ఇలా శిక్షిస్తున్నావు?" అంటూ గట్టిగా రోదించసాగారు. సరిగ్గా అప్పుడే అక్కడ ఒక స్పీకర్ నుండి గంభీరమైన స్వరం వినిపించింది. "నేను చెప్పానా అందరూ ఒకేసారి నన్ను దర్శించుకోవాలని? నేను చెప్పానా క్యూని బ్రేక్ చేసి నన్ను చూడాలని? నేను చెప్పానా పవిత్ర స్నానం పేరుతో ఒకరినొకరు తొక్కి పాడేయాలని? నేను చెప్పానా ఒక్క రోజులోనే ఒక్కసారిగా అందరూ నా దర్శనం చేసుకోవాలని? నేను ప్రతి చోట ఉన్నానని చెప్తున్నాను, ఎందెందు వెతికితే అందందుగలనని చెప్తున్నాను. అయినా మీరు ప్రశాంతంగా దర్శనం చేసుకోవడానికి ఇష్టపడరు. ఎన్నిసార్లు చెప్పినా మీరు మారడం లేదు. ఒకే రోజు ఒకే సమయానికి దర్శనం అంటూ దూసుకొచ్చేసి ఒకరినొకరు తోసుకుంటూ తొక్కిసలాడుతూనే ఉన్నారు" అని, "ఇప్పటికైనా మీకు మీరు చేసిన తప్పు అర్థమవుతుందా?" అని ఆ స్వరం ఒక్కసారిగా మౌనమైపోయింది. గదిలో అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయారు. నొప్పికి ఏడుస్తున్న వాళ్ళు కళ్ళల్లో ఇప్పుడు భయంతో పాటు సిగ్గు కూడా కనిపించసాగింది. అంతలో నర్సు అందరి ముందుకి వచ్చి నిలబడింది. "ఇప్పుడొక్కసారి మీ కుటుంబ సభ్యుల్ని మీరు చూడగలుగుతారు. భూమిపై వారు ఏమి అనుకుంటున్నారో వినగలుగుతారు. చూడండి" అంది. ఆ మాటలు విన్న వెంటనే గదిలో ఒక అద్భుతమైన మార్పు జరిగింది. అందరూ భూమి మీద జరుగుతున్న దృశ్యాన్ని చూడగలిగారు. ఒక చిన్నమ్మాయి గట్టిగా ఏడుస్తూ కేకలు వేస్తుంది. "నాన్నా, ఎందుకు వెళ్ళిపోయావు? మమ్మల్ని ఒంటరిగా ఎందుకు వదిలేశావు?" అంటుంది. ఒక వృద్ధుడు నేలపై కూర్చుని ముఖం పట్టుకుని ఏడుస్తున్నాడు. "బాబూ, నేను నీపై ఆధారపడాలనుకున్నాను. ఈ వయసులో నీ పిల్లలు, నీ కుటుంబం నాపై ఆధారపడవలసిన పరిస్థితి వచ్చింది. ఈ వృద్ధాప్యంలో నాకు ఈ బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు బాబు" అని గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు ఒక వృద్ధుడు. ఒక భర్త బాధపడుతున్నాడు. "ఎందుకు నేను అక్కడికి తీసుకువెళ్ళాను? ఇప్పుడు నాకు నా భార్య లేదు, నా పిల్లలకి తల్లి ప్రేమ ఎక్కడి నుంచి దొరుకుతుంది" అని బాధపడుతున్నాడు. ఈ వేదన భరించలేక గదిలో ఉన్నవారికి గుండెల్లో మంట మొదలైంది. నెమ్మదిగా వాళ్ళకి నిజం అర్థమైంది. ఇక్కడ తమ శరీరాలు లేవు, తాము ఇకపై తిరిగి వెళ్ళలేరు. వాళ్ళందరూ చనిపోయిన వారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా బతికే ఉన్నారు, కానీ వాళ్ళకి ఇప్పుడు వీరు అండగా ఉండలేరు. ఈ భయంకరమైన వాస్తవాన్ని అర్థం చేసుకున్న కొద్దీ గదిలో ఉన్న వారి రూపాలు నెమ్మదిగా మాయమవసాగాయి. ఒక్కొక్కరిగా వారి ఆత్మలు పరమాత్మలో కలిసిపోసాగాయి.